వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గ్యాంగ్ వార్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పార్లమెంటు సభ్యుల కోసం నూతనంగా నిర్మించిన నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్లో తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పూర్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత 25 మరియు 30 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి, ఐటీ శాఖ మంత్రి వర్యులు గౌరవ దుద్దిల శ్రీధర్ బాబు గారి సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పూర్తి స్థాయిలో లైన్లు, రోడ్డు వెడల్పుతో పాటు మాతంగి కాలన, కాశీపల్లి, గౌతమి నగర్, డిఫెన్స్ కాలనీ, ప్రగతి నగర్, అటుపోతే శాంతి నగర్, అటుపోతే లూత్ నగర్, అటుపోతే కట్టకిల్లాదు, అన్ని డివిజన్లో ఈ డివిజన్ సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాం. బ్రహ్మాండమైన పోష్ కాలనీ ఎన్టీపీసీ గోడలతో లోపల గోడవేతల భూములు త్యాగం చేసి మనం విచారణ తిరుగుతున్నాం. ఎన్టీపీసీ పట్టించుకోలే, ఎన్టీపీసీ నాయకులు పట్టించుకోలే, ఎన్టీపీసీ అధికారులు పట్టించుకోలే. పక్కనే శాసనసభ్యుడు 15 ఏళ్ళు ఇక్కడనే ఉండే, ఒక రోడ్డు కూడా చేసినాం. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, మాకు కనబడుతుందా? మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నా, ప్రభుత్వం పనిచేస్తుందా? ఇవాళ వాడకి డ్రైనేజ్లు, లైట్లు, మంచినీరు వ్యవస్థ, అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాలతో పాటు పేదవాడికి ఇల్లు, ఇంద్రమిల్లు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఇది మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కాశీపల్లిలో పనులు ప్రారంభమైనవి. నేను ఎన్నికల ముందు వస్తే నడవడానికి కూడా పోదు. ఒక వాడలో పెట్రోల్ బంక్ నుంచి పక్కకు పోతే ఎస్సీ కాలనీ లోపల కాదురా, ఆ రోజు డెలివరీకి పోయే ఒక అమ్మాయి పోలేక 4 తిప్పాలు అవుతుంది. నేనే చూసాను, ఎత్తుకొని పోయి నేను కూడా ఎమ్మోడు సహకరించుకున్నాను. అట్లాంటి పరిస్థితి చూసినాం. ఈరోజు కాశీపల్లిని అద్భుతంగా ముందుకు తీసుకుపోతాం. భూములు విలువ పెరిగినాయని, భూములు మంచిగా పెద్ద పెద్ద హోటళ్ళు వచ్చినాయి. ఇలా హోటల్ అందరూ కూడా కమిషనర్ గారికి చెప్తున్నారు, ఓఎన్ఎం ఈ రోడ్డు చుట్టుపక్కల గడ్డి గిడ్డి అన్ని పీకించే కార్యక్రమాలు, లైట్లు పెట్టించే కార్యక్రమాలు చేయాలి. ఎవరైనా హోటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఇక్కడ ఫంక్షన్ హాల్ చేసిన వాళ్ళని క్యాన్సిల్ చేయాలని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ కమర్షియల్ స్పేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి మేడం. దాంతోపాటు నేను ఇప్పుడు వస్తా ఉంటే నోటీస్ చేసిన ప్రైవేట్ కాలేజ్ క్వార్టర్స్ ఉన్నాయి. మున్సిపల్ వాళ్ళు చేసే పని మనం చేస్తాం, కానీ మినిమం రోజు గడ్డి చేసుకునేదాన్ని ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క సొసైటీస్ ఫామ్ చేస్తాం. వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు చెట్టాలు వేసుకుంటారు, లేకుంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళైతే వేసుకుంటారు. మినిమం మెయింటెనెన్స్ చేసుకొని మున్సిపల్ తప్పు అట్లాంటి ప్లాన్ ఒకటి ప్లాన్ చేసి అత్యద్భుతంగా రోడ్లు డ్రైనేజ్ చేసే కార్యక్రమం చేస్తాం. మాటిస్తున్నాం. 25-30 సంవత్సరాల నుంచి లేని పని ఈరోజు ప్రారంభమైంది. అద్భుత దీపం, అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, ఇట్లా రాకగానే రోడ్డు కావడానికి ఖచ్చితంగా 6 నెలల వ్యవస్థలు, 6 నుంచి 8 నెలల వ్యవస్థలో కూడా సమయం లోపల ఈ అందరూ సహకరించారు. దాంతోపాటు మీ అందరూ కూడా కోరుతున్నాం, కాశీపల్లి ఒకప్పుడు వ్యవసాయ నగర ఊరు
అగ్రికల్చర్ చేసుకొని బర్రెలు పెంచుకొని పాలు అమ్ముకొని బతికేవాళ్ళం మనం. ఇవాళ పని చేయడం మనం మెయింటైన్ చేయడం పెద్ద విషయమే కాదు. చెత్త మున్సిపల్ వారికి చేసేటప్పుడు ఆ చెత్తను జాగ్రత్తగా ఇష్టం వచ్చిన లేకుండా మీకు వేసిన రోడ్లు, మీకు వేసిన డ్రైన్లు, మీ ప్రాంతంలో పరిశుభ్రత ఉంచుకున్న విధంగా మీ ఇళ్ళ ముందు చెత్త వేసి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. రాకపోతే ఫోన్ చేసి కమిషనర్ గారికో అధికారికో వాళ్ళు కూడా రెస్పాండ్ కాకపోతే నాకే చెప్పండి, నేనే స్వయంగా బండి వేసుకొని వచ్చి ఆ చెత్త తీసుకుపోతా, లేకుంటే తీసుకుపోయేటట్టు చేస్తాను. తప్పులేదు, మన చెత్తనే కదా, మన ఇంట్లో ఉన్న చెత్తనే. మన ఇంట్లో ఎంత ఉన్న పెట్టుకుంటామో అదే మాదిరి చేసే పని. మనం మన నగరాన్ని శుభ్రంగా చేసుకుందాం. మన ఊరు, మన ఇల్లు, మన వాడతో పాటు ఈ నగరాన్ని అద్భుతంగా చేద్దాం. తొందరలో ఈ యొక్క ప్రాంతం ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఎన్టీపీసీని తిరిగి కొట్లాడి తెచ్చినాం. తెచ్చినాం 55,000 కోట్లు అంటే ఇంకో 1,00,000 మంది వెళ్తారు. ఇక్కడ రాముండలో పౌరం చేస్తాం, మేడిగడ్డలో పౌరం చేస్తాం. భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసే కార్యక్రమాన్ని నేను పోరాటం చేస్తున్నా. మీరందరూ కూడా ఆశీర్వదించి సహకరించాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. పార్లమెంట్ సభ్యుల కోసం నూతనంగా నిర్మించిన నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్గ్లో నిర్మించిన 184 బహుళ అంతస్తుల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీల నివాస సముదాయంలో ప్రధాని సింధూర మొక్కను నాటారు. मंत्रालय जिन किराए की बिल्डिंग में चल रहे थे, उनका किराया ही करीब 1,500 करोड़ रुपए साल भर होता था। ये देश के पैसे की सीधी बर्बादी थी। इसी तरह पर्याप्त सांसद आवास न होने की वजह से भी सरकारी खर्च बढ़ता था। आप कल्पना कर सकते हैं, सांसद आवास की कमी होने के बावजूद 2004 से लेकर 2014 तक लोकसभा सांसदों के लिए एक भी नए आवास का निर्माण नहीं हुआ था। इसलिए 2014 के बाद हमने इस काम को एक अभियान की तरह लिया। 2014 से अब तक इन फ्लैट्स को मिलाकर करीब 350 सांसद आवास बनाए गए हैं। यहाँ देश के अलग अलग राज्यों और क्षेत्रों के सांसद एक साथ रहेंगे। आपकी उपस्थिति यहाँ एक भारत श्रेष्ठ भारत का प्रतीक बनेगी। రైతన్న కోసం కూటమి మైలురాయిగా ట్రాక్టర్ ర్యాలీ, ఎద్దుల బండ్ల ర్యాలీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ తొలి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ అయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన నాయకులు.
సివిల్ డిపార్ట్మెంట్ సెక్టార్ 2 నందు సివిల్ డిపార్ట్మెంట్ పీట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కామ్రేడ్ కేఎల్ మహేంద్ర గారి 18వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి డిపార్ట్మెంట్ల ఇన్ఛార్జ్ సయ్యద్ సోహెల్ పాల్గొని పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సెక్టార్ 2లో కామ్రేడ్ కేఎల్ మహేంద్ర గారి వర్ధంతి కార్యక్రమం చాలా బాగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే మన అడ్వకేట్ రాజు గారు చాలా విషయాలు చక్కగా చెప్పడం జరిగింది. రిటైర్డ్ కార్మికుడు సీనియర్ రాయనర్స్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి ఈరోజు ఈ వర్ధంతి జరుపుకోవడానికి గల కారణాలు కూడా మనందరం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేఎల్ మహేంద్ర గారు 1922 నవంబర్ 25 నిజాం సంస్థానంలో ఢిల్లీ హైదరాబాద్లో జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత విద్యాభ్యాసాన్ని హైదరాబాద్లోనే చేసుకుంటూ యూనివర్సిటీ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో వారు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అప్పుడు వందే భారత్ ఉద్యమంలో పాల్గొంచుకోవడంతో నిజాం సంస్థానంలో నడుస్తూ ఉన్నటువంటి ఉస్మానియా కాలేజీ నుంచి కేఎల్ మహేంద్ర గారిని తీసివేయడం జరిగింది, బహిష్కరించడం జరిగింది. విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆగకూడదని చెప్పి పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్కి వెళ్ళి మళ్ళీ ఉన్నత చదువులు అక్కడ చదువుకొని తాడిత పీడిత వర్గాల అభివృద్ధి కోసం, కార్మిక వర్గాల కర్షక వర్గాల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు అక్కడి నుంచే చేయటం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్టీల్ కార్మికుల ఉద్యమంలో పాల్గొని అటు తర్వాత హైదరాబాదు వచ్చిన తర్వాత సింగరేణి కార్మిక వర్గం కోసం పాటుపడాలని చెప్పి దృఢనిశ్చయం అహర్నిశలు కృషి చేసి సంస్థ ఇప్పటివరకు నిలబడటానికి గల కారణమైనటువంటి మహనీయులను స్మరించుకొని అదే నిజమైన నివాళిగా భావించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షులు మరి దాసరి శ్రీనివాస్ గారికి సెక్టార్ 2 కార్మిక వర్గానికి నా తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. CSP1 ఉద్యోగులందరికీ శుభోదయం. ఈరోజు ఇంత మంచి సద్భావన వాతావరణంలో TDK 1 CSPలో మనం కేఎల్ మహేంద్ర గారి వర్ధంతి జరుపుకుంటామని చెప్పి నేను ఊహించలేదు. అన్ని సంఘాల పిటి కార్యదర్శులు, అన్ని సంఘాల నాయకులు చాలా మంచిగా ఈ కార్యక్రమంలో హాజరై నివాళులు అర్పించి కేఎల్ మహేంద్ర గారి గురించి చాలా చక్కగా కార్మిక వర్గానికి తెలియజేయడం జరిగింది. మా వెంకటరెడ్డి అన్న కూడా మొత్తం చెప్పేసి నేను చెప్పడానికి పెద్దగా లేదు. ఆయన ఈరోజు నా బాధ్యతగా ఇక్కడికి వచ్చి పెద్ద తరం వాళ్ళందరికీ కేఎల్ మహేంద్ర గారి గురించి చాలా స్పష్టంగా తెలుసు. సింగరేణిలో కొత్త రక్తం ఒరవడి కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ సింగరేణి నిలబడటానికి గల కారణాలను, దీని నిలుపుదలకు చేసినటువంటి త్యాగాలను గుర్తుపెట్టుకొని మరి వాళ్ళ త్యాగాలకు అనుగుణంగా సంస్థను కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సంస్థ భవిష్యత్తుకు పురోభివృద్ధికి కట్టుబడి పనిచేసి సంస్థ మనుగడను సాధించడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ, ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ, ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ మొత్తానికి కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. మన దగ్గర సంఘాల గురించి అవసరం లేదు, వేరే దగ్గర సంఘాల గురించి అవసరం లేదు. మనకి సమస్య వచ్చినప్పుడే సంఘం, పని దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ అనేది మనం సంస్థ కోసం ఇవ్వాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నది. ఎందుకంటే సంస్థ నిలబడితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. సంస్థ నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేటీకరణ పెరిగిపోతూ ఉంది, సామ్రాజ్యవాదం పెరిగిపోతూ ఉంది, కంపెనీ ఇబ్బందుల్లోకి పోతూ ఉంది కంపెనీ భవిష్యత్తు. కాబట్టి దయచేసి కార్మిక వర్గం అంతా ఆలోచన చేసి మరి ఆనాడు త్యాగాలు చేసినటువంటి గొప్ప యోధులను స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాల గుర్తుగా మన కంపెనీని చిరకాలం పాటు ఎల్లకాలం పాటు కాపాడుకొని వారిని స్మరించుకొని వారికి అదే నివాళిగా మనం అందరం కూడా అర్పించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక వర్గానికి, సమాజానికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, విప్లవాభివందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని నేను చాలా ధన్యవాదాలు CSP కార్మిక వర్గానికి తెలియజేస్తూ ముగిస్తాను.
గోయల్ గారు, సంజయ్ గారు. కలెక్టర్ సునైనా ఆడిటోరియంలో నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, అధికారులు తదితరులు. గర్వ అజ్ఞానం అనే తిమిరాన్ని పారద్రోలుతూ జ్ఞాన జ్యోతులు ప్రకాశింపజే కుసుమిత ధ్రువదల శోభిని మాతరం వందే మాతరం వందే మాతరం. అభినందనలు. ఆగస్ట్ 15 వస్తే చాలు మనందరూ కూడా మూవెన్నెల జెండా మొత్తం ప్రైవేట్ ప్రభుత్వ కార్యక్రమ ఆఫీసులలో ప్రదర్శించడం మనందరూ పాల్గొనడం మనందరూ అనుభవం. ఒకసారి 1947 ముందు మనం చూసినట్లయితే ఈ దేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారానికి వచ్చారు. దాదాపు 200 సంవత్సరాలు వ్యాపారానికి వచ్చి మనలో ఉండే అనైక్యతను వాడుకుని వాళ్ళే పాలకులై మనం ఎంత హింసిస్తారో మనందరూ తెలుసు. వాళ్ళని భారతదేశం నుంచి కరెంట్ కొట్టడానికి లక్షలాది మంది ఆ రోజు స్వాతంత్రంలో పాల్గొన్న విషయం అందులో ప్రధానంగా చాలామంది ఉన్నారు. కానీ ఇంతమందిని ఏకం చేయడానికి మన తెలుగువాడైనటువంటి తెనాలి, విజయవాడ దగ్గర ఉన్నటువంటి తెనాలికి చెందినటువంటి పింగళ వెంకయ్య గారు మూవెన్నెల జెండా రూపకల్పన చేసిన విషయం కూడా మీ అందరూ తెలుసు. ఈరోజు అంతర్జాతీయంగా వాళ్ళకన్నా 3 మండలాల్ని సెలెక్ట్ చేశారు. అయితే మన నేషనల్ ఫ్లాగ్ అందరికీ నేషనల్ ఫ్లాగ్ అందరికీ ఐడియా ఉంది కదమ్మా? ఐడియా లేని వాళ్ళు ఉన్నారా? సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ గురించి అందరికీ. సో జెండాలో ఎన్ని కలర్స్ ఉంటాయి మనకి? ఎన్ని ఉంటాయమ్మా? 3 4 3 బ్యాండ్స్ ఉంటే ఒకటి ఫస్ట్ కలర్ ఏంటి? సాఫ్రాన్. సాఫ్రాన్ మీనింగ్ ఏంటి? సాఫ్రాన్ మీనింగ్ ఏంటమ్మా? త్యాగానికి, ధైర్యానికి ప్రతీకగా ఆ కలర్ చూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ కలర్ ఏంటి? వైట్. వైట్ దేని ప్రతీక? శాంతి, పీస్, హానెస్టీ. మహోత్సవంలో భాగంగా హరిగత్రంగా ఫస్ట్ ఇయర్ అప్పుడు. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పట్లపల్లి గ్రామంలో అందరినీ కలవడం జరిగింది. అక్కడ ఆయనకు సంబంధించి ఒక మెమోరియల్ హౌస్ ఒకటి పెద్ద కట్టారు. అంటే ఆయన స్వాతంత్రంలో పాల్గొన్న ప్రతి సన్నివేశాన్ని ఒక పెద్ద మెమోరియల్ హాల్లో పెట్టారు. కానీ అక్కడ జెండా చూస్తే చాలా చిన్నగా ఉంది, విగ్రహం చాలా చిన్నగా ఉంది. సో అక్కడ వెళ్ళగానే విలేజెస్ అందరూ నా దగ్గర రావడం, సో అలాగే ఆ ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. సో ప్రజలందరూ విజ్ఞప్తి చేసింది శ్రీ కరీముల్లా గారు టీం రావాలి. అమ్మాయిలు కేదారి మీరు రావాలి. అభినందనలు మాస్టర్ గారు, నాగశేఖర్ గారు.
గోదావరికని మార్కండేయ కాలనీలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్రికా మిత్రులకు నమస్కారం. వివిధ సమస్యలపై బొగ్గు రంగం యొక్క క్షీణత గురించి మనందరికీ తెలియజేయడానికి గౌరవనీయులు బిఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇన్ఛార్జి, స్టాండర్డైజేషన్ కమిటీ మెంబర్ మరియు సేఫ్టీ కమిటీ బోర్డు మెంబర్ అయిన శ్రీ కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాన పాత్ర వహిస్తున్న బొగ్గు కంపెనీల్లో ఇటు సింగరేణి, కోల్ ఇండియా, నైవేలి లిగ్నైట్ ప్రధాన భూమిక వహిస్తుంది. దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసము రాత్రింబవళ్ళు బొగ్గు ఉత్పత్తి చేసి మన దేశానికి సప్లై చేస్తున్న కంపెనీలు ఇవాళ ఈ కంపెనీలు అభివృద్ధి పరిచే బదులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని, కేంద్ర ప్రభుత్వము నైవేలి, కోల్ ఇండియాను బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కార్మికుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది. ఒకనాడు కోల్ ఇండియాలో 6.5 లక్షల పైన పనిచేసే కార్మికుల సంఖ్య ఇవాళ 2 లక్షలు తగ్గిపోయింది. ఇటు సింగరేణిలో 1 లక్ష పైగా పనిచేసే కార్మికుల సంఖ్య 39,000 తగ్గింది. మరి ఉత్పత్తి మట్టుకు అనేక రెట్లు టార్గెట్ ఇచ్చి పెంచబోతున్నారు. అంటే విచ్చలవిడిగా మీరు ఏమైనా చేసుకోండి, మాకు ఉత్పత్తి పెంచండి, ఇంత టార్గెట్ రీచ్ కావాలి, అంత టార్గెట్ రీచ్ కావాలని పైనుండి ఆదేశాలు వస్తున్నాయి బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖ నుండి. దీంట్లో ఉత్పత్తి పెరుగుతుంది ఏ విధంగా? పేద కార్మికుల శ్రమ దోపిడీ చేయడం వల్ల. కాంట్రాక్ట్ కార్మికులు, లక్షలాది కాంట్రాక్ట్ కార్మికులను అపాయింట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా, అవుట్సోర్సింగ్ కంపెనీల ద్వారా, ఎండిఓ మోడల్ ద్వారా వాళ్ళకైతే సరైన జీతభత్యాలు ఇవ్వాలనో ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోని 12 గంటలు 10 గంటలు పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ గురి చేస్తున్నారు. అటువంటి ఇటు సింగరేణిలో 70%, కోల్ ఇండియాలో 80% ఉత్పత్తి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ భార్య పిల్లలకు వైద్య సదుపాయాలు లేవు, ఉండడానికి ఇళ్ళు లేవు, తర్వాత వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ రికవర్ చేయడం లేదు, పెన్షన్ అసందొరకడం లేదు. ఇటువంటి దుస్థితిలో వాళ్ళ కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి దాన్ని భారతీయ మద్దతు సంఘ్ ఏబీకేఎంఎస్ ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము. అట్లాగే కార్మికులకు ఇన్ని లాభాలు గడిస్తున్న కంపెనీలు మరి ప్రతి కంపెనీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేసే బదులు మీరే ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మేము అదొక డిమాండ్ పెట్టడం జరిగింది. అట్లాగే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్ గురించి ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ అవినీతి అక్రమాలకు తావు లేకుండా వాళ్ళ లెక్కలు పత్రాలన్నీ కూడా సరి చేసి మేము ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఒక 60-70% పూర్తయింది. ఇంకా 3-4 నెలలు టైం పడుతుందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ చేసి కార్మికులు వాళ్ళ మొబైల్లోనే వాళ్ళ బ్యాలెన్స్ చూసుకునే పరిస్థితి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలు తెలియవు, కనీస సౌకర్యం కల్పించడం లేదు. తాగే నీళ్లు, రెస్ట్ హౌజులు సరిగా లేవు కార్మికులకు, తర్వాత అండర్గ్రౌండ్ మైన్లో పనిచేసే వాళ్లకు సరైన సౌకర్యాలు లేవు. వీటన్ని కల్పించాలని చెప్పి ఒక దీర్ఘకాల ఆందోళన కార్యక్రమాన్ని భారతీయ మత్స్య ద్వారా చేపట్టడం జరిగింది. గత 23 జూలై నుండి సెప్టెంబర్ 17 వరకు మొదలు కార్మికులకు చైతన్యపరచడము, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారస్తులు కూడా చైతన్యపరచడము, ఆ తర్వాత మీ అన్ని పార్టీల సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కంపెనీల మనుగడ మీదనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారస్తుల భవిష్యత్తు ముడిపడి ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా చైతన్యపరిచి వాళ్ళు కూడా సహకారం తీసుకోవాలని ఇవాళ భారతీయ మత్స్యం ముందుకు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికల పేరు మీద అయితే నిర్వహించడం జరుగుతుందో ఇది సరైన ఎన్నికలు కాదు. కోల్ ఇండియా మాదిరి వెరిఫికేషన్, మెంబర్షిప్ వెరిఫికేషన్ ద్వారా చికార్ సిస్టమ్ అంటారు. ఆ చికార్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు ప్రవేశపెడితే ఈ 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే గోలగోల ఉంటుందో దీని నుండి బయటపడవచ్చు. అది సరైన పద్ధతి. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సింగరేణిలో గతంలో అనేక సంవత్సరాలు నడుస్తున్న ఈ పద్ధతిని మార్చి చికార్ సిస్టమ్ ద్వారా మీరు మెంబర్షిప్ వెరిఫై చేయండి, అది సరిగా ఉంటుందని చెప్పి మేము కోరడం జరుగుతుంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.